ఇన్ లెఫ్ట్ సైడ్ టర్న్. ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ నీ మీద ఉంచాలి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ నీ మీద ఉంచాలి, రైట్ హ్యాండ్ ఇక్కడ బ్యాక్ ఉంచాలండి. ఎస్, అవుట్ చేయాలి ఇక్కడ, బ్రీత్ అవుట్. వన్ మోర్ టైం మళ్ళీ చేద్దామండి. క్లోజ్, ఫాలోని. ఎస్, ఫస్ట్ ఏం చేయాలంటే లెఫ్ట్ లెగ్ డౌన్ చేయాలి, హ్యాండ్స్ నుండి బ్యాక్ తీసుకొని హ్యాండ్స్ నుండి ఇక్కడ ఉంచాలి, హ్యాండ్స్ నుండి ఇక్కడ నుంచి ముందుకు డౌన్ చేయాలి. ఇన్, అలా లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ నీ మీదకి వెళ్ళి రైట్ హ్యాండ్ ఇక్కడ ఉంచాలి, అవుట్ చేయాలి ఇక్కడ. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఫ్రంట్కి అయితే ఎలా వచ్చాం సేమ్ అదేవిధంగా బ్యాక్కి వెళ్ళాలి. ఇన్, అక్కడే డౌన్ అవ్వండి, అప్. ఎస్, అప్ అండి. చూసారు కదా, ఇలాంటి అంటే ఇక్కడ మనం ఏంటంటే బౌత్ సైడ్ చేయాలండి. అందుకని ఇక్కడ మినిమం ఏంటంటే మనం ఒక 20 టైమ్స్ ఇటు సైడ్ అటు సైడ్ చేయగలిగితే మనకి నేను గ్యారంటీ ఇస్తాను అండి, మనకి షుగరు అదేవిధంగా థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు చూసారు కదండి, కొన్ని కంబాట్ సంబంధించిన టెక్నిక్స్ చూద్దాం. మెయిన్గా చెప్పాలంటే ఈ మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే మెయిన్గా దీంట్లో రకరకాల వెపన్స్ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి, అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ కానివ్వండి, అదే వెయిట్ లాస్ సంబంధించినవి కానీ చాలా ఉన్నాయన్నమాట. మెయిన్గా ఇప్పుడు మనం చేసే చిన్న టెక్నిక్స్ అండి ఇవన్నీగా మెయిన్గా ఒక బాడీ మైండ్ ఈక్వల్గా చేసి పవర్ఫుల్గా ఒక బ్రీత్ అవుట్ చేస్తూ, అంటే ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్లో మనం ఎప్పుడు కూడా పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. పవర్ని ఇంప్రూవ్ చేసుకొని దాని తర్వాత కంట్రోల్ చేసుకోవడం రావాలన్నమాట. దాన్ని ఏ మూమెంట్స్ ఎలా చేయాలో చూద్దాం. ప్రాక్టీస్. రెడీ, పొజిషన్.